ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డారా, 20వ తేదీ 8వ నెల 25వ సంవత్సరంలో ఏకోజాంలో దాదాపుగా ఇప్పుడు 3:30 గంటలు అవుతుంది. 3:30 సమయం అనుకుంటాను. ఈ సమయంలో మీతో ఈ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆ దేవదేవుడు అల్పుడనైన నాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, బాగున్నారా? ఏకోజాము అనుభవంలోకి వచ్చారా? ఏకోజామునే లేచి ఆ ప్రభువు ముఖదర్శనం చేస్తున్నారా? ఆయనతో మాట్లాడుతూ ఉన్నారా? ఆయన స్వరం వినగోరుచూ ఉన్నారా? ఏ విధంగా ప్రభువును మీరు ఆరాధించుటకు ఉపక్రమిస్తున్నారు? ఏకోజాము ప్రార్థన అనుభవం పిల్లరా, ఇది చాలా ఉన్నతమైనది. భక్తి విషయంలో ఏకోజాములో ప్రార్థన, దేవుని ముఖదర్శనం మొట్టమొదటిగా ఈ దిన ప్రారంభంలోనే ఎక్కువనే సూర్యుడు ఉదయించక ముందు నీతి సూర్యుని ముఖదర్శనం చేస్తే మనకెంతో ఆశీర్వాదకరం. ఈ నీతి సూర్యుని ముఖదర్శనం చేయాలి. నేను అందుకే చెప్తూ ఉంటాను, చాలా దినాల నుండి 2-3 రోజులకు ఒకసారి అయినా మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఏకోజాము అనుభవంలోకి రండి అని. చాలామంది ఈ దినాల్లో దైవజనులే కానీ విశ్వాసులే కానీ ఏకోవని లేచి మొదట ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించే అనుభవంలో చాలామంది దైవజనులు విశ్వాసులు ఉన్నారని నా నమ్మకం. ఉన్నారు కూడా. గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు ప్రియులారా. డిఎల్ మూడీ గారు, ఆయన ఎంత ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన ద్వారానే సమస్తాన్ని జయించాడు. లోకంలో ప్రార్థనా వీరుడుగా అనేక మందికి పరిచయం అయ్యాడు. అనేక మంది ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాం. ఇప్పుడు డిఎల్ మూడీ గారి వల్లే నువ్వు ప్రార్థించగలవా అని అడుగుతుంటారు. ఆ ప్రార్థన అనుభవంలోకి మనం వెళ్ళాలి. కావున ప్రియులారా, ఏకోజాము అనుభవంలోకి రండి. సరే, చాలా థ్యాంక్స్. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము ఈ దినము పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం అయిపోయింది. 8వ వచనానికి వద్దాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఇక్కడ నారీమణి సుందరి ఒక భాగం అయితే, ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు. అది నీకు తెలియకపోయినా, ఏది? మందల అడుగు జాడలు. నువ్వు ఏ దోవలో పోవాలా? మందల అడుగు జాడలను బట్టి పో. తర్వాత మంద కాపరులు, తర్వాత మంద కాపరుల గుడారము. అక్కడ ఏం చేయాలి? నువ్వు మేక పిల్లలను మేపు. ఇన్ని భాగాలుగా విభజించుకొని ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటే కొంత మేరకు మనకు అవగాహన కావచ్చు అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రియులరా, నారీమణి సుందరి. నారీమణి అంటే అర్థం ఏంటంటే అతిలోక సుందరి అని అర్థం. ఈ లోకంలో అంతకంటే సౌందర్యవతి ఎవ్వరూ లేరు. అతిలోక సుందరి, అతిలోక సుందరి. నారీమణి అంటే అర్థం అతిలోక సుందరి. ఈ సౌందర్యం గురించి ఈ యొక్క పరమగీతముల గ్రంథంలోనే
1వ అధ్యాయం 15వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనంలో, 7వ అధ్యాయం 1వ వచనంలో, 6వ వచనంలో సల్మాన్ గారు ఈ సౌందర్యము, సుందరి, ప్రియురాల, నారీమణి, అలాగే పౌరమా, ఈ సంబోధనంతా ఆయన చేస్తాడు ఇన్ని వచనాల్లో. మనం ఎట్లా వచనాలన్నీ ధ్యానం చేసుకుంటాం కాబట్టి మరలా వాటి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను వచనాలు మాత్రం చెప్పా. 1వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, 6వ వచనం. ఈ వచనాల్లో కేవలం పరమగీతముల గ్రంథంలోనే సుందరి, సౌందర్యవతి లేక అతిలోక సుందరి ఈ భావనలతో కూడిన ఆ వర్ణన సంఘానికి ఇక్కడ కనబడుతుంది. సంకీర్తన 45:11 కూడా ప్రియులరా ఒక మంచి మాట రాయబడి ఉంది. చూస్తారా? కీర్తనకారుడు 45:11, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రధాన గాయకునికి కొరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో 45:11 ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు. ఏ సౌందర్యం అండి? ఆత్మీయ సౌందర్యము. దాని కిందనే అంటాడు, దానికి అర్థం ఉంది చూడండి. అతడికి నమస్కరించము. ఆయన నీ ఆత్మీయ సౌందర్యాన్ని కోరాడు కాబట్టి అతనికి నమస్కారం చేయి. ఎప్పుడైనా మన ప్రభువు మన ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటాడు ప్రియులారా. శారీరక సౌందర్యం కాదు. ఈ శరీరము మరలా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ ఆత్మీయ సౌందర్యం అయితే అది చిరకాలం దేవునితో ఉంటుంది, చిరకాలం ఆయనతో ఉంటుంది, చిరకాలం ఆయన వారుగా ఉంటాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాల్లో కూడా అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ చాలా చక్కగా అక్కడ వివరిస్తాడు. చూడండి, నేను ఒకసారి చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు. చూడండి, ఇక్కడ భార్యలు అనగా క్రీస్తు ప్రేమించిన సంఘం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే తను తాను అప్పగించుకునేను. నీకు ఈ ఆత్మీయ సౌందర్యము ఇవ్వడానికే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకేనండి సౌందర్యవతి, సుందరి, అతిలోక సుందరి, నారీమణి భావనను రేపు ధ్యానం చేసుకుందాం. ఇన్ని విధాలుగా ఇక్కడ ప్రియురాలని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, సంఘాన్ని తన యొక్క రక్తమిచ్చి విలువ పెట్టి కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి కొన్నాడు. ఆయన వాక్యంతో ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు. అనుదినము ఈ వాక్యం ఎందుకు వినాలి? మనం అనుదినము దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? అనుదినము దేవునిని ఎందుకు ధ్యానం చేయాలి? అనుదినము దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్య పారాయణం ఎందుకు చేయాలి అంటే, మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, ఉదక స్నానం, వాక్యం చేత ఉదక స్నానం చేసుకోవడానికి. కాబట్టి ప్రియులరా,
నీ ప్రియుడికి నువ్వు అతిలోక సుందరిగా కనపడుతున్నావా? మచ్చ అయినా, ముడత అయినా, డాగు అయినటిది మరి ఏదైనా లేక నిర్దోషమైనది గాను, పవిత్రమైనది గాను, పరిశుద్ధమైనది గాను ఆయన ఉండవలనని ఆయన ఆశ. ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరేవాడు. అతిలోక సుందరి అని ఆయన నిన్ను పిలవాలి. సుందరవతి, సౌందర్యవంతురాలా, పావురవా, ఆయన నిన్ను సంబోధన చేయాలి. దానికి తగ్గట్టుగా మనము జీవించదుముగాక. రేపటి దినం మరలా దీన్ని కొనసాగించుకుందాం ప్రియురాల. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరుతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.